నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆప్మెల్ సంస్థ ఎదగాలి త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తామన్న భట్టి విక్రమార్క ఎమ్మిగనూరు అభివృద్ధికి సీఎం శ్రద్ధ చూపడం అభినందనీయం పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే జయనాగేశ్వర్ పెళ్లిల పేరుతో మహిళలను మోసం చేస్తున్న పాకిస్తానీ యువకుడు మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కీర్తి వరద నీటితో నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆప్మెల్ ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఆప్మెల్ను సింగరేణి సీఎండి బలరాంతో కలిసి సందర్శించారు సంస్థలో పనిచేసే అధికారులకు కార్మికులకు నిబద్ధత పోటీతత్వం వ్యవస్థను సక్రమంగా వాడుకునే తపన ఉంటే చాలని ప్రపంచంతో పోటీ పడగలమని భరోసా కల్పించారు సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏసీటీ కింద అనేక పరిశ్రమలు ఏసీటీ రావట్లేదు ఏబిఎన్ రావట్లేదు అలాగే ఇంకా ఇతరత్ర థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కొంచెం డౌన్ కూడా ఇక్కడ నుంచి చాలా చేయటం కొత్త చేయటం అన్నీ కూడా ఆగిల్ చేయటం ఎన్టీ విధించాను కొద్దిగా నేను ఇంకా భవిష్యత్తులో కూడా ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎన్టీ విధించానా సంస్థ పూర్తిగా దృష్టి సారించి ముందుకు తీసుకోవాలి మొహాన్ని పెట్టేస్తున్నాను రాయలసీమలోని వెనుకబడిన ఎమ్మిగనూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో తమ ప్రాంతంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచారని పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మన ఎమ్మిగనూరు నియోజకవర్గం వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను ఒడిసి పట్టుకుని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మేము చేపడతాం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక మిషన్ మోడ్ కింద తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు పెంచి ఇష్టం వచ్చినటువంటి రీతిలో డిస్కమ్లతో ఆడుకుని ట్రూ అప్ ఛార్జీల పేరుతో నాశనం చేసిన ప్రభుత్వం నుంచి సంస్కరణలు చేసుకుంటూ ఇటు ట్రూ డౌన్ ఛార్జెస్ విధంగా ముందుకు పోతూ ఇటు సోలార్ ని నాన్ కన్వెన్షన్ ఎనర్జీని రెండింటినీ వాడుకుంటూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క వినియోగదారుని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా అంటే ఈ రోజు ఉత్పత్తి చేసే విధంగా ఒక ఆంత్రప్రనర్ లాగా తయారు చేయాలనే ఆలోచనని ఈ రోజు క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకోవడానికి చాలా సంతోషంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఏదైతే ఉందో మన ఎమ్మెగనూరు డివిజన్ నుంచి నియోజకవర్గం నుంచి నాంది పలికే విధంగా మొదలు పెడుతున్నామని పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరడం ఏమిటి ఈ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోండి అన్ని రకాలుగా మేము ప్రభుత్వం నుంచి మీకు తోడ్పాటు అందిస్తాం ఈ యొక్క సోలార్ స్కీమ్ సూర్యఘర్ తీసుకుంటే దాదాపు 2,10,000 రూపాయలు మీకు యూనిట్ వస్తే 78,000 కేంద్ర ప్రభుత్వం అదనంగా మళ్ళీ 20,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మిగిలినటువంటి కేవలం 1,00,000 రూపాయల లోన్ ఉదాహరణ సగటు వ్యక్తి
ఒక సగటు వ్యక్తికి దాదాపుగా 2 kV సోలార్ తీసుకుంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 760 నుంచి 800 రూపాయలు బిల్లు వచ్చేటువంటి వ్యక్తికి ఈ 2 kV ద్వారా దగ్గర 1000 రూపాయలు అదనంగా నెలకొస్తే ఆ నెలకు వచ్చేటువంటి 200 నుంచి 300 రూపాయలు మళ్ళీ అకౌంట్కే వచ్చేటట్టు అది ఆర్టీజీఎస్ ద్వారా గానీ చెక్ ద్వారా గానీ నెల వచ్చి ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే మీరు కరెంటు బిల్లు కట్టబోతున్నారో దాన్ని అడ్జస్ట్ అవుతూ మిగిలినటువంటి కేవలం 1000 రూపాయలు బ్యాంకు కట్టుకునే విధంగా అంటే ఆల్మోస్ట్ మీకు జీరో. మీరు కట్టేటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లే ఈ రోజు మీరు బ్యాంకు కడుతున్నారు. ఆ బ్యాంకు కట్టేది కూడా కేవలం 4 ఏళ్లు కట్టిన తర్వాత 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ 4 ఏళ్ళు అంటే ఏదైతే మీకు ఉన్నటువంటి ఈఎంఐ టెన్యూర్ బట్టి, నేను ఉదాహరణకు 4 ఏళ్ళు అని చెప్తున్నా, టెన్యూర్ బట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి మీ యొక్క దీన్ని బట్టి ఈఎంఐని బట్టి చేసుకుంటే ఉదాహరిస్తే దాదాపు 4 ఏళ్లకు ఫ్రీ అయిపోతే ఇంకా ఆ రోజు నుంచి జనరేషన్ అయ్యేటువంటి ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్ లో పడతాయి. మీ ఇంటి నుంచే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఆ డబ్బులు మన అకౌంట్ కి వచ్చే విధంగా 1 రూపాయి కూడా కరెంటు బిల్లు ఏమాత్రం బరువు లేకుండా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ అకౌంట్కే డబ్బు వచ్చే విధంగా ఈ రోజు ఈ పథకం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. హైదరాబాద్ బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫహద్ అనే యువకుడు హిందూ అమ్మాయిని మతం మార్చి 2016లో పెళ్లి చేసుకొని కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో గురువారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 1998లో పాకిస్తాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ ఫహద్ అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయినా మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయినా మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. చాలా చాలా తప్పు. ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంట, ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని. కానీ ఈమె క్లారిటీ లేదు. మొన్న క్లారిటీ వచ్చిందంట. మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు వీళ్ళ మా తమ్ముడు వాళ్ళకి తెలుసు. సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ. ఈమెను వదిలేసిండు కంప్లీట్గా. ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు, మెసేజ్ కూడా చేయట్లేదు. పెళ్లి చేసుకొని ఒక బాబుని చేసిన తర్వాత, ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈమెను వదిలేయడం చాలా తప్పండి. ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తున్న ఇలాంటి వెధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి, గట్టిగా పనిష్మెంట్ కావాలి. అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం. ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు, అన్ని రకాలుగా చేశాడు. డబ్బులు తీసుకున్నాడు, సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు, ఫేక్ ఆధార్ ఫేక్, అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్. ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి. ఇగో ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి. పోలీసులు కూడా మేము ట్రై చేసి అన్ని జ్యూరిడిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది. మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయి విషయంలో. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు. ఈ అమ్మాయిని చూసే ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. జలాశయం
పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.30 అడుగులకు నీరు చేరింది. దీంతో సాగర్ అధికారులు అప్రమత్తమై 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హర్షగూడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రైజ్ మనీ ప్రకటించారు. ఇంటర్మీడియట్లో వి కవిత, జె స్పందనలను 10th క్లాస్ పరీక్షలలో ఆర్ యశ్వంత్, అనూషలు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు పొందడంతో హెచ్విజిఎస్ స్టీల్డ్ షాల్వాతో 15 ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరిగింది. గ్రామంలోని విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని హర్షగూడ గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుకుంటుందని జయకుమార్ తెలిపారు. కృష్ణానది వరదను పురస్కరించుకొని వరద ప్రభావంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని లోకక్షేమం కోరుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి తరపున కృష్ణానదికి ప్రత్యేక పూజలు, సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు. వరద ఉధృతి శాంతించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ దంపతులు నది తల్లికి కనకదుర్గమ్మ దేవస్థానం తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు. सुवर्णदीय मंत्र पुष्पांजलिं समर्पयामि। కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన పర్వతారోహకుడు సురేష్ బాబు యూరప్ ఎల్ప్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్సెల్ మిట్టల్ కంపెనీ ద్వారా 4 లక్షల ఆర్థిక సహాయం అందించినందుకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తంతో ఆయన యూరప్లోని ఎల్ప్రస్ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు తెలిపారు. So much
కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు, మీరు చేసిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను. సార్, మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా నన్ను నా కుటుంబాన్ని చేర్చి ఈరోజు ఎల్బ్రూస్ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి మీరు చూపించిన మీరిచ్చిన ప్రోత్సాహం, మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన హెల్ప్, మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను. ఆగస్టు 15న మన స్వాతంత్ర దినోత్సవం రోజున రష్యా కంట్రీలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరం పైన మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేయాలని గట్టి సంకల్పంతో వచ్చాను సార్. మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ నాకున్నందుకు. అందంతో వలవేసి లోకల్ నుంచి ఎన్ఆర్ఐల వరకు ఉచ్చులో దింపి వసూళ్లకు పాల్పడే జమీమా మళ్ళీ అరెస్టు అయింది. ఇప్పుడు పోలీసుల రిమాండ్లో ఉంది. విశాఖలోని 4 వేర్వేరు పిఎస్లలో జమీమాపై కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య బెయిల్పై విడుదలైన జమీమాను మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. జమీమా బాధితులు విశాఖతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని, వారు బయటకు వస్తే వివరాలు గోప్యంగా ఉంచి ఆమెపై కేసు నమోదు చేస్తామని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి వెల్లడించారు. కొద్దిగా బ్యాక్ రండి సార్. ఇటు వచ్చి సార్ కొంచెం ముందుకు సార్. మేడం ఎట్టించండి మేడం. ఇప్పుడు చాలా మంది బ్రిటిష్ కన్సులేట్ గ్యారిత్ విన్ ఓవెన్ను స్ప్రైపుల్ CEO డాక్టర్ బూర వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కర్మవీర్ చక్ర అవార్డు గ్రహీత రవికుమార్ సేవలను గ్యారిత్ కొనియాడారు. తమ సేవలను యూకేలో కూడా సంబంధిత కంపెనీలలో అనుసంధానించాలని తెలిపారు.
ఈ సందర్భంగా బ్రిటిష్ కన్సులేట్ను ఇండియన్ ట్రెడిషన్లో శాలువాతో సన్మానించడం తనకు ఆనందంగా ఉందని రవికుమార్ను బూర వెంకటేశ్వర్లను అభినందించారు. సుమారు 500 భారతీయ క్లయింట్స్తో సహా 9 దేశాల్లో తమ హెచ్ఆర్ఎం యాప్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషనల్ రంగాలలో సేవలు అందిస్తున్నామని బూర వెంకటేశ్వర్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సేవలతో త్వరలో తమ యాప్లో పొందుపరుస్తున్నామని, ఈ ఏఐ టెక్నాలజీతో 1 సెకండ్లో సుమారు 100 మంది విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవచ్చని బూర వెంకటేశ్వర్లు తెలిపారు. Sir, you might be a constituted this tradition, right? Very useful, very useful, very useful. But never a purple scarf, so that's lovely. Yeah, it's quite used to it This now. is my first purple. Thank you very much. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీనికి ఉపరితల ఆవర్తనం ద్రోణి పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతుందని, ఋతుపవనాలు ప్రభావం, మరో అల్పపీడన ప్రభావం, 3 ద్రోణుల ప్రభావం కొనసాగుతోందని, దీని కారణంగా పలు ప్రాంతాల్లో 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కోస్తా జిల్లాల పరిధిలో ఉన్న ఓడరేవుల్లో 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగడంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల గుండా పయనించే అవకాశం కనిపిస్తుంది. మరియు ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, బనస్థలి, గుణ, దామోలి, బిలాస్పూర్, కళింగపట్నం నుండి అల్పపీడన ప్రాంతం మీదుగా పయనిస్తుంది. మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం నుండి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నది. అనగా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. నిన్న ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు లెస్ మార్క్ అయింది. పైన చెప్పుకున్న 3 సినాప్టిక్ సిచ్యువేషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో, మరి 3 నుంచి 6 రోజుల వరకు అది మళ్ళీ పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి 5 రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కోస్తా జిల్లాల్లో భూ ఉపరితలంపై సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వీటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా 24 గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2వ రోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం తీరం గుండా, తీరం ఆవల కూడా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి తదుపరి 2 రోజులు కూడా
అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల 4-5వ రోజుల్లో తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి పైకి వెళ్ళటం వలన కోస్తా జిల్లాలైన ముఖ్యంగా కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ మరియు మచిలీపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా కొన్ని జిల్లాలకు ఇవ్వటం జరిగింది. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్స్ కూడా మీకు తెలియజేస్తాం. తర్వాత గడిచిన 24 గంటల్లో ముందుగా చెప్పుకున్నట్లుగానే రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 24 సెంటీమీటర్ల వర్షపాతం, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం, తాడేపల్లిగూడెంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 13 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా డెంకాడలో 13 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 13 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా భీమడోల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఈరోజు 8:30 వరకు రాష్ట్రంలో 44 ప్రాంతాల్లో భారీ వర్షపాతం లేదా అంతకన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆప్మెల్ సంస్థ ఎదగాలి, త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తామన్న భట్టి విక్రమార్క. ఎమ్మిగనూరు అభివృద్ధికి సీఎం శ్రద్ధ చూపడం అభినందనీయం. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే జయనాగేశ్వర్. పెళ్లిల పేరుతో మహిళలను మోసం చేస్తున్న పాకిస్తానీ యువకుడు. మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కీర్తి. వరద నీటితో నిండు కుండలా మారిన నాగార్జున సాగర్. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.